గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఎందుకు వీడియో చేస్తలేవన్నా అని కామెంట్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే అప్డేట్స్ లేవు. ఓకేనా, ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు అడిగే వీడియో ఒకటే క్వశ్చన్: రెస్పాన్స్ షీట్స్, రిజల్ట్స్. ఎప్పుడు రెస్పాన్స్ షీట్స్, ఎప్పుడు రిజల్ట్స్. ఈ రెండే మెయిన్గా మీరు అడిగే క్వశ్చన్స్. అందరికి ఉన్న ప్రాబ్లం కూడా ఇది. లిటరల్లీ నేను అన్ని విధాలుగా ట్రై చేసిన, సో అప్డేట్ అనేది లేదు. కన్వీనర్ సార్కి మెసేజ్ చేసిన, నో రెస్పాన్స్. ఈమెయిల్ పెడితే వెబ్సైట్ని ఫాలో అవ్వమంటారు. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా ప్లీజ్ ఫాలో ద వెబ్సైట్ అంటారు. బట్ ఒకటి ఏంటంటే రిజల్ట్స్ మాత్రం కొంచెం లేట్ అయ్యేటట్టే ఉన్నాయి. ఆగస్టు 25 తర్వాతనే రిజల్ట్స్ సంబంధించి రిలీజ్ చేస్తారు. ఆగస్టు 25 to 30 మేబీ ఇస్తారేమో. ఇక సెప్టెంబర్లో ప్రాసెస్ జరుగుతుంది. మనకి ఫస్ట్ పేస్ అలాట్మెంట్ కూడా సెప్టెంబర్లోనే అవుతుంది యాజ్ యూజువల్, అది తెలిసిందే. బట్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది మాకు చెప్పలేము. బట్ మోస్ట్లీ ఆగస్ట్ 25 నుంచి 30 లోపు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి పాయింట్, ఆగస్ట్ 4 and 5 2 days వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చారు. ఆగస్ట్ 8, 9, 10 3 days వాళ్ళని అబ్జెక్షన్స్ పెట్టుకోమన్నారు. ఫస్ట్ 2 days వాళ్ళకి అవి జస్ట్ 12 సబ్జెక్టులే. మనకు మొత్తం 45 సబ్జెక్ట్స్ దాకా ఉన్నాయి. బట్ ఫస్ట్ 2 daysకి జరిగిన జస్ట్ 12 ఎగ్జామ్స్, 12 సబ్జెక్టుల ఎగ్జామ్స్కి ఫస్ట్ 2 days జరిగిన ఆగస్ట్ 4th and 5th వాళ్ళకే 3 days ఇచ్చారు. ఏంది, రెస్పాన్స్ షీట్లు ఇచ్చి 3 days టైం ఇచ్చారు అబ్జెక్షన్స్ పెట్టుకోమని. ఓకే, ఇప్పుడు ఆగస్టు 6th నుంచి 11th వరకు జరిగినాయి. ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆగస్ట్ 6th నుంచి 11th వరకు డిఫరెంట్ సబ్జెక్టులు అప్లై చేసుకుని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అందరికీ రెస్పాన్స్ షీట్లు ఇచ్చిన తర్వాత మినిమం 3-4 days టైం ఇస్తారు. ఓకేనా, సో వాళ్ళకి ఫస్ట్ 2 days వాళ్ళకి 3 days ఇచ్చింది అబ్జెక్షన్స్ పెట్టుకోమని. మీకు కూడా మినిమం 3-4 days 5 days టైం ఇస్తారు అబ్జెక్షన్స్ పెట్టుకోమని. ఓకే, సో ఆగస్ట్ 6th నుంచి 11th వరకు రెస్పాన్స్ షీట్లు అనేవి మోస్ట్లీ ఇప్పుడు ఆగస్ట్ 22 నుంచి 25 వరకు సైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి, సైట్ బిజీ ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కోసం సంథింగ్ మేబీ ఇస్తే ఆగస్టు 22 లోపు ఇవ్వాలి రెస్పాన్స్ షీట్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఆగస్టు 22 లోపు రాకపోతే 22 నుంచి 25 వరకు సైటే క్లోజ్ ఉంటుంది. సో ఆగస్టు 25 తర్వాతనే అవి రావాల్సింది. నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకున్నది ఆగస్టు 22 లోపే రెస్పాన్స్ షీట్లు ఇచ్చి అబ్జెక్షన్స్ పెట్టుకోమని అవి క్లోజ్ చేసి ఆగస్టు 25 తర్వాత రిజల్ట్స్ ఇస్తే నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ ఆ రెస్పాన్స్ షీట్లు కూడా ఆగస్టు 22 వరకు ఇవ్వకపోతే ఇక 25 వరకు, 22 నుంచి 25 వరకు, 22, 23, 24, 25 4 days సైట్ క్లోజ్ కాబట్టి ఇక 25 తర్వాతనే ఇస్తే ఇంకా లేట్ అవుతుంది రిజల్ట్స్. ఎటు చూసుకున్నా మనకి ఆగస్ట్ లాస్ట్ వీకే రిజల్ట్స్. మరి అది ఇంకా డిలే అవుతుందా, ఎంత డిలే అవుతుంది అనేది లేదు, అప్డేట్ లేదు. ఇప్పుడు ఆగస్ట్ 18th కదా ఈరోజు. చూద్దాం, ఆగస్టు 22 లోపు ఇస్తే రెస్పాన్స్ షీట్లు నో ప్రాబ్లం. అబ్జెక్షన్స్ పెట్టుకోమని రెస్పాన్స్ షీట్లు ఇస్తే నో ప్రాబ్లం. డేట్స్ ఇస్తే 25 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇక ఇవ్వకపోతే మాత్రం ఆగస్టు 22 నుంచి 25 వరకు మనకి సైట్ క్లోజ్ ఉంటుంది. సో 25 తర్వాతనే ఆ రెస్పాన్స్ షీట్లు కానీ, అబ్జెక్షన్స్ కానీ, రిజల్ట్స్ కానీ అన్నీ అప్పుడే ఉంటాయి. ఇక ఏం చేస్తారు అనేది లేదు, లిటరల్లీ అప్డేట్ లేదు. అందుకే నేను ఏ వీడియో పెట్టలే యాక్చువల్గా. బట్ ఒక 3-4 పర్సనల్గా మెసేజ్ చేసి మరి అడిగారు ఈరోజు వీడియో ఎందుకు రాలేదు అని. వీడియో ఎందుకు రాలేదంటే అప్డేట్ లేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు నేను ఏ టాపిక్ గురించి, ఇప్పుడు సిపికెట్ గురించి వేరే ఇన్ఫర్మేషన్ కూడా వీడియో పెట్టవచ్చు మీకు. ఈ ఓన్లీ రిజల్ట్స్ టాపిక్ పక్కన పెట్టి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు వీడియో పెట్టవచ్చు కంటిన్యూగా. బట్ ఏంటి అంటే ఏ వీడియో పెట్టినా కూడా మన వాళ్ళు ఇదే అడుగుతారు, అన్న రెస్పాన్స్ ఇట్లేదు, రిజల్ట్స్ ఏది. మీకు ముందే తెలుస్తుంది కదన్నా, మీరు అప్డేట్స్ ఉంటారు కదా అంటే ముందే తెలుస్తుంది. ఏదో ఒక విధంగా సార్ని అనుకోవడమా, ఈమెయిల్ పెట్టడమా, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడమా, లేకపోతే మా ఫ్రెండ్స్ని ఆ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి పంపి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడమా, ఏదో ఒకటి చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. లేదంటే ఏదో ఒక న్యూస్ పేపర్లో చూసైనా అది అప్డేట్ తెలుసుకొని యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా ట్రై చేసినా కూడా దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ నో అప్డేట్. ఎప్పుడు కీ ఇస్తారు, ఎప్పుడు రెస్పాన్స్ షీట్లు ఇస్తారు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని. ఆ రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఆగస్టు 6th నుంచి 11th వరకు జరిగిన వాళ్ళందరూ అది అడుగుతారు, రెస్పాన్స్ షీట్. ఎన్ని మార్క్స్ వచ్చినా అది తెలియదు కదా. అది ఇప్పుడు ఈ నైట్ ఇచ్చేది తెలియదు, రేపు ఇచ్చేది తెలియదు, ఎల్లుండి ఇచ్చేది తెలియదు, ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఓకే, అండ్ ఫస్ట్ 2 days వల్లే రిజల్ట్స్ ఇవ్వలేరు. సో నాకు తెలిసి ఇప్పుడు ఇక అందరికీ కలిపే ఇస్తారు. మేబీ వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. బట్ హోప్ఫుల్లీ వాళ్ళ రెస్పాన్స్ షీట్లు వచ్చినా అట్లీస్ట్ వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అని వాళ్ళకి తెలుసు. అండ్ అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు అయిపోయింది, ఇంత స్కోర్ వచ్చింది నాకు అని వాళ్ళకి ఒక పాయింట్ ఉంది. మీకు ఆగస్టు 6th నుంచి 11th వరకు జరిగిన వాళ్ళు ఎంత స్కోర్ వచ్చిందని కూడా తెలియదు. ఎట్లా వెయిట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు చాలా అడుగుతున్నారు. ఇంట్లో పేరెంట్స్ అడుగుతున్నారు, ప్రెజర్ అడుగుతుంది, వస్తాయా రావా, మరి ఇంత లేట్ ఉందంటే సిపి గెట్ అంటేనే లేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కంపేర్ టు అదర్ ఐసెట్ కానీ, ఎడ్సెట్ కానీ, లాసెట్ కానీ చూసుకుంటే మనదే లేట్ అవుతుంది సిపి గెట్. ఈజీగా ఇంకో 2 months పడుతుంది. మీరు అన్ని పేస్లు అయిపోయి కాలేజీలో జాయిన్ అయిపోయి హాస్టల్ ఓపెన్ కానీ ఈజీగా ఇంకో 2 months ఈజీగా పడుతుంది. ఆఫ్టర్ దసరానే మీరు ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. ఓకేనా.
ఎనీవేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అప్డేట్ ఫర్దర్ ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో అండ్ అప్లోడ్ ఇట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అంతే. ఓకేనా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.